యుద్ధానికి రంగం సిద్ధమైపోయింది. 8 టీంలు 12 మ్యాచ్లు ఒకే ఒక యుద్ధం అన్నమాట. ఆ యుద్ధం పేరే ఛాంపియన్స్ ట్రోఫీ. ఆ యుద్ధాన్ని గెలవడానికి మన టీమిండియా కూడా రెడీ అయిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈసారి కప్పు మనదే బిగులు. అయితే ఈ రోజు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన జెర్సీని అయితే మన ఇండియన్ ప్లేయర్స్ అయితే రివీల్ చేశారు. ఆ కొత్త జెర్సీలో మన ఇండియన్ ప్లేయర్స్ అందరూ నిజంగా మెరిసిపోతున్నారనే చెప్పాలి. రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, కేఎల్ రాహుల్ కావచ్చు, సుమన్ గిల్ కావచ్చు, ఇలా అందరూ కూడా చాలా అంటే చాలా ఉత్సాహంగా ఫోటోషూట్ అయితే చేశారు. కానీ ఒక్క ప్లేయర్ అయితే ఈ ఫోటోషూట్ అయితే మిస్ అయ్యాడు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఆ ప్లేయర్ ఎవరో కాదు, మన జస్ప్రీత్ బుమ్రా అన్నమాట. నిజంగా బుమ్రా మన ఇండియన్ స్క్వాడ్ లో, అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో మిస్ అవుతున్నాడంటే నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు వరుస పెట్టి వికెట్లు పడిపోతా ఉంటే ధోని ఉన్నాడా, లేకపోతే విరాట్ కోహ్లీ ఉన్నాడా, లేకపోతే యువరాజ్ ఉన్నాడా, రైనా ఉన్నాడా, ఇలా వెతుక్కుంటా అయితే ఉండేవాళ్ళు. మన ఇండియా చేజింగ్ లో కాదు, బౌలింగ్ లో కష్టాల్లో ఉన్నప్పుడు బుమ్రాకి ఎన్ని ఓవర్లు ఉన్నాయి, అమ్మయ్య 2 ఓవర్లు ఉన్నాయా, చాలా సేఫ్ అనమాట అనే స్టేజ్కి అయితే ఇండియన్ ఫ్యాన్స్ అయితే వచ్చేసారు. అలాంటి సర్వీస్ అయితే మనం అయితే మిస్ అవ్వబోతున్నాం. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ రేపటి నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ తో ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యిద్ది. దాని తర్వాత రోజు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే ఉంది. మన ఇండియాకి అదే ఫస్ట్ మ్యాచ్. ఇంకా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో ఇండియా మ్యాచ్ అయిన తర్వాత ప్రతి క్రికెట్ అభిమాని కూడా ఈ మ్యాచ్ కోసం అయితే చాలా అంటే చాలా దీర్ఘంగా అయితే వెయిట్ చేస్తారు. ఆ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అన్నమాట. అది 23 ఫిబ్రవరిలో అయితే జరగబోతుంది. ఇంక ఈ 2 మ్యాచ్లు అయిన తర్వాత ఇండియా అయితే మార్చి 2న న్యూజిలాండ్ తో అయితే ఆడబోతుంది. 8 టీంలు కదా, 2 గ్రూపులుగా అయితే విడదీశారు. మన ఇండియా గ్రూప్ లో న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయితే ఉన్నాయి. ఇంకా మిగిలిన 4 టీంలు వేరే గ్రూప్ అనమాట. లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ నాకు తెలిసి 2017లో అయితే జరిగింది. మన వాళ్ళు అయితే ఫైనల్ కి వచ్చి అయితే పాకిస్తాన్ చేతిలోనే ఓడిపోయారు. అదైతే అంత త్వరగా ఎవరో మర్చిపోలేరు కూడా. మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, దీని గురించి ఆల్రెడీ మనం అయితే మాట్లాడుకున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో జరుగుతుంది కదా, మరి మన ఇండియన్ ప్లేయర్స్ అక్కడికి వెళ్ళి ఆడరు కదా అని మీకైతే డౌట్ అయితే రావచ్చు. అవును, మన వాళ్ళు అయితే పాకిస్తాన్ లో ఎటువంటి మ్యాచ్ అయితే ఆడరు. మన టీమిండియా కోసమే దుబాయ్, అబుదాబిలో అయితే మ్యాచ్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇండియా గనక ఫైనల్ గనక రీచ్ అయితే పాకిస్తాన్ లో అయితే ఫైనల్ అయితే జరగదు, దుబాయ్ లోనే ఫైనల్ అయితే జరిగిద్ది. ఇండియా గనక ఫైనల్ కి రీచ్ అవ్వకపోతే పాకిస్తాన్ లోని లాహోర్ లో ఫైనల్ అయితే జరిగిద్ది. ఇంకా మన ఇండియన్ స్క్వాడ్ గురించి అయితే అందరికీ తెలిసిందే ఆల్రెడీ. అయినా ఒకసారి ప్లేయర్స్ లిస్ట్ అయితే చదువుతాను. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సుమన్ గిల్. రోహిత్ శర్మ కెప్టెన్, మన గిల్ ఏమో వైస్ కెప్టెన్ అనమాట. ఇంకా శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇంకా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, జడేజా, హర్షదీప్ సింగ్, ఇంకా మన షమి అనమాట. టీం అంతా బానే ఉంది. రీసెంట్ గా జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ ఏదైతే ఉందో, మన రోహిత్ శర్మ బాగా ఆడాడు, శ్రేయస్ అయ్యర్ ఫామ్ లోకి వచ్చాడు, సుమన్ గిల్ ఫామ్ లోకి వచ్చాడు, విరాట్ కోహ్లీ మంచి టచ్ లో ఉన్నారు. ఇలా టాప్ ఆర్డర్ మొత్తం నిజంగా చాలా అంటే చాలా మంచి టచ్ లో అయితే ఉన్నారు. 2023 వరల్డ్ కప్ లో ఏ విధంగా అయితే టాప్ ఆర్డర్ ఫైర్ అయిందో ఖచ్చితంగా ఈసారి కూడా అదే జరగాలని నేనైతే కోరుకుంటున్నా. కానీ మన ఇండియన్ టీం కి ఇక్కడ ఒక వీక్ లింక్ అయితే ఉంది, అది మన బౌలింగే. ఎందుకంటే బుమ్రా లేకపోవటం అనేది నిజంగా చాలా అంటే చాలా పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మరి బుమ్రాకి బదులుగా నేనైతే సిరాజ్ ని సెలెక్ట్ చేస్తారేమో అనుకున్నా, కానీ మన గంభీర్ అన్న పైత్యం వల్ల హర్షిత్ రాణా అయితే టీమ్ లోకి అయితే వచ్చాడు. వస్తే వచ్చాడు కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే చాలు. అయినా మెయిన్ టీమ్ లో నాకు తెలిసి హర్షిత్ రాణా కంటే ముందుగా హర్షదీప్ సింగ్ నే పిక్ చేస్తారు. హర్షిత్ రాణాని పిక్ చేసినా మనం అయితే ఆశ్చర్యపడవసలా. ఎందుకంటే లేటెస్ట్ గా జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ లో చాలా అంటే చాలా బాగా బౌలింగ్ అయితే వేశాడు. ఇక్కడ చాలా మంది షమి ఉన్నాడుగా అనుకోవచ్చు. షమి చాలా రోజుల తర్వాత, ఇంజురీ తర్వాత మొన్నే రీసెంట్ గా టీమ్ లోకి అయితే వచ్చాడనమాట. ఇంకా 2023 షమి అయితే ఆ రిథం అయితే ఆయనలోకి అయితే ఇంకా రాలేదు. మరి ఎల్లుండి మ్యాచ్ లో మనకైతే తెలిసిపోద్ది. కానీ ఇండియన్ బౌలింగ్ అటాక్ లో మెయిన్ బౌలర్స్ కంటే ఇంపార్టెంట్ బౌలర్ ఎవరంటే హార్దిక్ పాండ్యా అనే చెప్తాను. ఎందుకంటే ఎవరికి వికెట్లు పడనప్పుడు హార్దిక్ పాండ్యాకి అయితే వికెట్స్ అయితే పడతాయి. నేనైతే ఏం కోరుకుంటున్నానంటే 2023లో హార్దిక్ పాండ్యాకి ఇలా ఈ బంగ్లాదేశ్ మీద, శ్రీలంక మీద ఇంజురీ అయితే అయింది కదా, అలా అయితే ఎటువంటి ఇంజురీ అవ్వకుండా ఫుల్ టోర్నమెంట్ ఆయన అయితే ఫిట్ గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. టీమిండియాకి చాలా అంటే చాలా మంచి జరిగింది హార్దిక్ పాండ్యా టీంలో ఉంటే. ఈ విధంగా మన టీమిండియా అయితే బ్యాటింగ్ లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది, బౌలింగ్ లో కొద్దిగా యావరేజ్ గా ఉందనే చెప్పాలి. కానీ ఖచ్చితంగా బుమ్రా లేకపోయినా సరే టీమిండియా టోర్నమెంట్ లో గెలవగలదు అని మన టీమిండియా అయితే నిరూపించాలని నేనైతే కోరుకుంటున్నా. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్